ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు వాయించిన రీతిగా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూడండి, ఎవరైతే దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించటానికి, ఆయన రెక్కల నీడలో దాగి ఉండడానికి ఆశపడతారో వారి ఎడల దేవుడు చేసే కార్యాలను కీర్తనకారుడు మోషే గారు ఈ కీర్తనలో రాస్తున్నారు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారట. కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల కింద దాచుకుంటుందో, అలాగునే మన దేవుడు కూడా తన యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని తన యొక్క చాటున దాచుకొని, వారి జీవితాల్లో వచ్చే ప్రతి ఆపదల్లో, సమస్యల్లో, శోధనల్లో వారు ఎక్కడా ఓడిపోకుండా, కృంగిపోకుండా, ఇబ్బంది పడకుండా, వారు సహాయం పొందే విధంగా, వారికి మేలు జరిగే విధంగా, ఆపద తొలగే వరకు, సమస్య తొలగే వరకు వారిని కాపాడుతూ నడిపిస్తూ ఆయన తన రెక్కల నీడలో వారిని దాచేటువంటి గొప్ప తండ్రిగా దేవుడు ఉన్నాడు. జీవగ్రంథంలో మనం చదివినట్లయితే దావీదు ఇలా అంటున్నాడు, నా ఆపద కాలంలో నేను నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని. మలాకీ గ్రంథంలో ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని రాస్తున్నారు. మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల నీడలో మీకు ఆరోగ్యము కలుగును అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనం విశ్వాసం ఉంచి మన ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు చెంతకు వెళ్ళి ఆయన చాటున దాగి ఉండటానికి, ఆయన మనల్ని తగిన కాలమందు హెచ్చిస్తాడని, తగిన కాలమందు మన స్థితి మారుస్తాడని, తగిన కాలమందు మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తాడని ఎవరైతే విశ్వాసంతో ఆయన యొక్క సన్నిధికి వేగంగా పరిగెట్టుకుని వెళ్ళి ఆయన చాటును దాగి ఉంటారో, వాళ్ళందరినీ కూడా నా దేవుడు తన రెక్కలతో కప్పి కాచి కాపాడేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజున నువ్వు ఏ ఆపదలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ దిగులు, ఏ చింత నీ జీవితంలో ఉన్నా కలవరపడక ప్రభు సన్నిధికి వెళ్ళు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ప్రభు యొక్క మాటను విశ్వాసంతో నమ్మి ఆయన సన్నిధిలో నీ యొక్క ప్రతి పరిస్థితి మారుతుందని విశ్వాసంతో ఎదురుచూడు. నిశ్చయముగా దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పి భద్రపరచబోతున్నాడు. నీ జీవితాన్ని ఒక నూతన మలుపు తిప్పి, నిన్ను ఎవరైతే తరుముతున్నారో ఆ శత్రువులను, ఆ సమస్యలను, ఆ శోధనలను ప్రభు అణిచివేసి నీకు క్షేమమును విస్తరింప చేయబోతున్నాడు. కనుక ఈ దినమున ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతానని. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి ఆయన కృపను పొందేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని కోరుకుంటూ, ఇటు వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడైనటువంటి యేసయ్యా, నీకు వందనాలు దేవా. ఈ దినమున మీరు వాగ్దానం చేసినటువంటి మాట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని. అయ్యా, మీరు మమ్మల్ని మీ రెక్కల చాటున కప్పే దేవుడుగా, భద్రపరిచే దేవుడుగా, కాపాడే దేవుడుగా మీరున్నారు. ఎవరైతే నీ హస్తపు నీడలోకి పరిగెట్టుకుని వస్తారో, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నీపై ఆధారపడతారో వాళ్ళందరినీ కృపాక్షేమముతో నింపే దేవుడవు తండ్రి.
మేలుతో నింపే దేవుడవు నాయన. ఈ దినమున ఎవరైతే నాయన వారి ఆపదలో, వారి కష్టంలో, వారి ఇరుకులో, వారి ఇబ్బందిలో ఆయన నిన్ను ఆశ్రయిస్తున్నారో, నీ సన్నిధికి వస్తున్నారో, నీ యొక్క నామాన్ని నాయన పలుకుతూ నీపై ఆధారపడుతున్నారో, అందరి జీవితాన్ని మేలుతో నింపండి. ఈ యొక్క దినమంతయు నీ కృప వారికి తోడుగా ఉంచి వారి ప్రతి పరిస్థితిని మేలుగా మార్చమని, సమస్త మహిమ మీరు పొందుకోమని అయ్యా, మీ పిల్లల జీవితకాలం అంతా కూడా మీ సన్నిధిలో ఆనందించేటట్లుగా మీ రెక్కల నీడలో వారిని భద్రపరిచి నిత్యము తోడై ఉండి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.